వచ్చిన మీ కస్టమర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు అందరికీ అయ్యా మాది చాలా చిన్న పల్లి గ్రామం. ఇక్కడ ఈ రియల్ ఎస్టేటు ముందుగా అమ్మినప్పుడు ఏఎన్ఆర్ గారు వచ్చినప్పుడు ఈ రకరకాల రియల్ ఎస్టేట్లు అవి మేము చూస్తాను. ఏ చిన్న 4 రాళ్ళు పాతి చెల్లిపోతారేమో కూడా భయపడ్డాము. అయితే ఇక్కడ అలా జరగలేదు. కొన్ని రోజులు పోయాక మాలో కూడా ఇంట్రెస్ట్ పుట్టింది. అమ్మో ఏఎన్ఆర్ గారు వచ్చి ఇంత వ్యవసాయం అక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చి ఇంత వ్యవసాయం చేస్తున్నారా, మన భూములన్నీ ఇందులో మనం సగం చేసుకుంటే మేము బాగుపడతాం కదా అనే ఆలోచనలో మా గ్రామ ప్రజలందరికీ ఇంచుమించి వచ్చాయి. అయినేటి మాలాంటి వ్యవసాయం చేయడం లేదు. ఎవరైతే కస్టమర్స్ కాళ్ళకి ఏ హామీ ఇచ్చారో ఆ హామీతో ఏ మొక్క అయితే ఇస్తారో ఆ మొక్క సిరులు సంపదలు ఇచ్చిన మొక్కలాగా ఆయన తయారు చేస్తున్నాడు మామూలుగా. అంటే ఆ రకమైన అద్భుతాన్ని మేము చూస్తామని కూడా మేము అనుకోలేదు. అలాంటిది ఇక్కడే కాదు, మాకు డబ్బులతో ఆయన మాకు డబ్బులు ఇచ్చి కొండం వేరొగ్గియండి. మా ఊర్లో ఉంటే ప్రతి ఒక్కరు చుట్టాలు బంధువులు సైట్లోకి వెళ్దాం, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం, అక్కడ ఎలాగ చాలా చక్కగా జరుగుతుందని మా ఇళ్ళకి వచ్చిన వాళ్ళందరూ సైట్లోకి వచ్చి ఆనందంగా చూసుకొని సాయంకాలం మళ్ళీ ఇంటికి వస్తున్నారు. అది ఈరోజు మా గ్రామం పరిస్థితి. అందులో ఆయన ఏంటంటే మమ్మల్ని రైతులుగా కానీ ఇంకో పై వాళ్ళకి కానీ కూడా మమ్మల్ని భావించలేదు. ఆయన ఎప్పుడు కూడా సోదర భావంతో ఏ కార్యక్రమం వచ్చినా అన్నిట్లో కూడా మా అందరిని పిలిచి మా అందరి సహకారం తీసుకొని మేమేం సహకారం చేయగలం, ఆయనకి మాట సహకారం చేయగలం, అందుకని మాట్లాడేం లేదు ఇక్కడ అని. అలాంటి వ్యక్తిని మేము పొందడం మా అదృష్టంగా, మా గ్రామస్తులందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కూడా మీ అందరి తరపున నేను తెలియజేస్తున్నాను మా గ్రామస్తులు. అదే కాకుండా కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారంటే అది అప్పుడేదో అనుకున్నాం, ఈయన చూసే అనుకున్నాం నిజంగా అలాంటి కృషివంతుడని. అని 24 గంటలు ఎక్కడున్నారు సార్ అంటే ఇక మీ ఊర్లో ఉన్నామండి అంటాను, రాత్రి పగలేండి. అలాంటి వ్యక్తి మీకు అందరు కస్టమర్స్ దొరకడం కూడా గొప్పతనం. అది మీ అదృష్టం. ఆయన సిరి సంపద 2, ఆయన ఒకరింటికి 4 రెట్లు ఆదాయం ఇస్తారని మన సోదరులు ఎవరు అన్నారు. ఒకరింటికి 4 రెట్లు ఆదాయమే కాదు, ఆరోగ్యం అన్నీ కూడా సమకూర్చి 10 రెట్లు ఇస్తాను ఆయన. ఎందుకంటే ఈ కొన్ని రోజులు 10 సంవత్సరాల తర్వాత మామే ఆశ్చర్యపోతాను. ఇది ఆనాడు శ్రీకృష్ణుడు పెట్టిన బృందావనం లేకపోతే ఇంకో పెద్ద నందనవనం ఎలా తయారవుతుంది ఏంటని మేమే ఊహించలేకపోతాను. ఆ పరిస్థితి అలాగుండాలని 10 కాలాల పాటు ఆ పిల్ల పాపలతోటి ఆరోగ్యంగా ఉండి మనందరికీ మార్గదర్శకుడిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.